తనుజ సంస్కారం ఇదేనని మరోసారి రుజువైందనే చెప్పాలి. ఇక లైవ్‌లో చోటు చేసుకుంది. ఇదంతా కూడా భరణి అలాగే సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా భరణి అంటున్నాడు, "తనుజ ఒకవేళ నువ్వు విన్నర్ అయితే ట్రోఫీని ఎవరి చేతుల మీద తీసుకుంటారు" అనేట్టు భరణి అడిగాడు. దీంతో వెంటనే తనుజ ఏమంది అంటే, "నిజంగా నాన్న నేను గాని విన్నర్ గాని నిలిస్తే నా ఆనందానికి అవధులు ఉండవనే చెప్పవలను. ఎందుకంటే ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాన్న నన్ను చాలా మాటలన్నారు. "నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే బాగుపడవు. అక్కడ ఏమీ ఉండదని. కానీ ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు" అని. ఆ రోజు ఆ ట్రోఫీ నేను నా చేతులతో ఎత్తినప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. నాన్న ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంటూ భరణికి చాలా ఎమోషనల్ అయ్యి చెప్పుకొచ్చింది తనుజ. ఇక ఇందులో భాగంగానే సుమన్ అన్న, "మరి నువ్వు విన్నర్ అయితే ఏం చేస్తావు" అంటే సుమన్ అంటున్నాడు, "నేను విన్నర్ అయితే ఇంకా నా ఆనందానికి ఏముంటుంది చెప్పన్నా. ఆయన నేను విన్నర్ అవ్వను కానీ టాప్ 3లోనో టాప్ 4లోనో ఉంటాను. విన్నర్ అయితే నువ్వో లేదో తనుజనా" అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు సుమన్ అన్న. ఇందులో భాగంగానే తనుజ మళ్ళీ కలగ చేసుకుని, "నాన్న ఒకవేళ గనక నేను విన్నర్ అయితే గనక ఆ ట్రోఫీ మా నాన్నతో పాటు నువ్వు కూడా ఇద్దరు నాన్నల చేతుల మీదుగా ఆ ట్రోఫీని తీసుకోవాలని నాగార్జున గారిని రిక్వెస్ట్ చేస్తానంటూ తనుజ అయితే చాలా ఎక్సైటేషన్ అయితే చెప్పుకొచ్చింది లైవ్‌లో. దీంతో భరణి, "సరే మరి విన్నర్ అవ్వాలి అంటే సరిపోదు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకుంటున్నావు. వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు అన్నీ ఆలోచించుకోవడం మానేసి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. నేను వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను ఎవరితోనూ ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోవద్దు అంటే నన్ను వెన్నుపోటు పొడిచింది ఇమ్మాన్యుయల్ నాన్న చూసావు కదా! మొన్న కూడా ఎలా టార్గెట్ చేసి నామినేషన్ చేశాడు అంటే వెన్నుపోటు పొడుస్తాడని నాకు తెలుసు. అందుకే కదా ఎక్కువ ఎవరితోనూ బాండింగ్ పెట్టుకోవద్దని. నువ్వు ఎక్కువ హెవీ స్ట్రెస్ అయిపోతున్నావు. గేమ్ ఎలా ఆడాలో అలా ఆడితే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదైతే అంటున్నావో ఆ ట్రోఫీని అమాంతంగా నీ చేతులతోనే కాకుండా నాతోని మీ నాన్నగారి చేతులతో నువ్వు ఆ ట్రోఫీని లేవెత్తుతావా" అంటూ భరణి కూడా మంచి బూస్టప్ ఇచ్చే మాటలు మాట్లాడాడు తనుజతో. మరి మొత్తానికి తనుజ, భరణి వీళ్ళిద్దరు మాటలపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. హ్యావ్ ఎ నైస్ డే.